న్యూస్ కి స్వాగతం. విజయవాడ రూరల్ కంకిపాడు మండలంలోని పునాదిపాడు గ్రామంలో ఈ రోజు మద్దిరాలమ్మ తల్లి మరియు గంగనమ్మ అమ్మవారి బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో పూర్తిగా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువకులు మరియు మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొని వారి వారి మొక్కుబడులను తీర్చుకోవడం జరిగింది. T9 న్యూస్ పునాదిపాడు కంకిపాడు మండలం. ఈ రోజు మనం పునాదిపాడు గ్రామంలో గల మద్దిరాలమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నాము. ఈ రోజు ఈ పునాదిపాడు గ్రామస్తులందరూ కూడా ఈ రోజు అమ్మవారి యొక్క బోనాల కార్యక్రమం నిర్వహించడం అయింది. చాలా మంది జనాలందరూ దీంట్లో పాల్గొని అమ్మవారికి నైవేద్యాలతో పాటు మేకలు మరియు కోడులను బలిచ్చి చాలా అట్టహాసంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ ఆనందమైన వాతావరణం, కల్చరల్ ప్రోగ్రామ్స్, డప్పులు సౌండ్లతో రోడ్లు అందరూ కూడా బాగా పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. వీళ్ళు ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఆదివారం రోజున ఎక్కడెక్కడ ఊర్లో లేని వాళ్ళైనా కానీ ఇంటిమేషన్ ద్వారా ఎక్కడెక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ ని బాగా జయప్రదం చేసి అమ్మవారికి తమ యొక్క బాధలని చెప్పుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ ని బాగా జయప్రదం చేస్తారు. కాబట్టి మనం ప్రజెంట్ పునాదిపాడు మద్దిరాలమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నాము. T9 న్యూస్ విజయవాడ కంకిపాడు గ్రామం, పునాదిపాడు విలేజ్. T9 న్యూస్ కంకిపాడు పునాదిపాడు గ్రామం. ఇక్కడ గంగారమ్మ గుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ గంగారమ్మ మాట్లాడుతున్నాం. ఎన్ని రోజులకి ఇక్కడ చేస్తారండి మీరు? శ్రావణ మాసంలో ఎక్కువ చేస్తారండి. శ్రావణ మాసంలో దేనికోసం చేస్తారు ఈ బోనాలు మీరు? అంటే గంగారమ్మ తల్లి పెట్టుకున్నామండి. ఊర్లో ఉన్న పంటలు అయితే ఎక్కువగా పడాలని, వాళ్ళు ఎక్కువ రావాలని చెప్పి పండుగ ఎక్కువ చేసుకుంటారు. అందరూ కలిసి చేసుకుంటారా? ఊరంతా ఊరు మొత్తం కలిసి చేసుకుంటారు. అంతేగాని మీ మటుకే కాదు కదా, అందరూ కలిసి చేసుకుంటారు. ఊరంతా కలిసి చేసుకుంటామండి. చిన్న పెద్ద అందరూ కలిసి, బయట ఊరు వచ్చి అందరూ కలిసి చేసుకుంటారు. ఓకే అండి. నా పేరు కోడి సంవత్సరం అండి. ఈ మద్దిరాలమ్మ తల్లి మాకు విలవేల్పండి. తరతరాలుగా మా పూర్వీకుల నుంచి
కూడా ముత్తాతల తాతల కానీ కూడా ఈ తల్లి మమ్మల్ని చల్లగా కాపాడుతూ ఉంటుంది. అందుకని ఏ పెళ్లి పేరంటాలు ఏది వచ్చినా కూడా శుభకార్యం ఏది వచ్చినప్పటికి కూడా ముందుగా ఆ తల్లికి బోనాలు పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని ముందు జరుపుకుంటే అది దిగ్విజయంగా ముందు నడిపిస్తూ ఉంటుందండి. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో మా వాళ్ళందరూ కూడా మా కుటుంబాలన్నీ ఎక్కడున్నా కూడా దూరం నుంచి కూడా ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అమ్మవారికి బోనాలు పెట్టుకొని మేము మంచి ఘనంగా జరుపుకుంటామండి. సత్యంగా తల్లి అండి. ఆ తల్లి ఏది ఉన్నా కూడా ఆమె చెప్పుకుంటామండి. ఆమె చెప్పుకుంటే అన్నీ కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆమె మా కోరికలు నెరవేరుతూ మాకు నెరవేర్పుగా కొనసాగుతూ ఉన్నాయి. తాతలు కొత్తాపల్లి కనీసం ఒక 3 సంవత్సరాలు దీనికోసం చేస్తారు. మేము తల్లి మాకు చల్లగా కాపాడుతుందండి. ఏ కార్యక్రమం ఆమె చెప్పుకుంటాం, మొక్కుకుంటాం. ఆ కార్యక్రమాలు ఏ పెళ్లిళ్ళు జరిగినా కూడా ఉన్నాను పెట్టుకొని కానీ కార్యక్రమం జరపమండి. వర్షాలు పడటం కోసం వర్షాలు ప్రకృతి సహకరించాలని, వ్యవసాయం కలిసి రావాలని, మా పని పాటలు అన్నింటి కూడా కావాలని, పిల్లలకు ఉద్యోగాలు ఏమన్నా కావాలన్నా, పెళ్ళిళ్ళు పేరంటాలు ఏ కావాలన్నా కూడా ఆమె చెప్పుకుంటాం. ఇంట్లో కష్టాలు వచ్చినా ఆమె చెప్పుకుంటాం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నీ కూడా అవే మాకు తరతరాలుగా మా పెద్దలు మా పూర్వీకుల నుంచి వస్తున్నాం కాబట్టి ఆమెని అలా చల్లగా కాపాడేస్తాను. ఏమేమి కార్యక్రమాలు చేస్తారండి? ఒక్కరోజేనండి. అది కూడా మామూలుగా అయితే మేము ఇళ్లలో వాళ్ళ కుటుంబాలు వచ్చి ఇక్కడ మామూలు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని పరిమాణం చేసుకొని ఏ కుటుంబాన్ని కట్టేస్తాం. మేము సమిష్టిగా అందరూ కూడా శ్రావణ మాసంలో అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. దూరానికి ఆంధ్రాలో ఎక్కడ ఉన్నాయి పెట్టుకున్నాం. దాని ద్వారా మెసేజ్ వస్తుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకుంటాం. ఈ కార్యక్రమం చేసుకొని ఆ తల్లికి బోనాలు పెట్టుకుని వెళ్ళిపోతాం. ఊరు మొత్తం కలిసి చేసుకుంటారు. మా కుటుంబాలన్నీ వారం వస్తాం. పద్మశాలీలు మా వాళ్ళు, మా విద్యార్థులు, మా బంధువులు అందరూ వస్తామండి. థ్యాంక్ యూ అండి. ఆదివారం రోజు పూర్వం 5 సంవత్సరాలు పోతారు. అందరం కలిసి పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడంటే అందరం కలిసి ఈ ఆట పెట్టుకుంటున్నాం. ఆ తల్లి దయ వల్ల అందరం సుఖంగా ఉన్నాము. ఆ తల్లి అంటే మాకు అంత నమ్మకం. కంకిపాడు కోనాలపాడు గ్రామం. ఇక్కడ గంగానమ్మ దగ్గర ఉన్నాము. ఇక్కడ గంగానమ్మ బోనాలు జరుగుతుంది. మాట్లాడుతున్నాం. ఎన్ని రోజులకి ఇక్కడ చేస్తారండి మీరు? శ్రావణ మాసంలో ఎక్కువ చేస్తారండి. శ్రావణ మాసంలో 3 వారాలు దేనికోసం చేస్తారు ఈ బోనాలు మీరు? అంటే గంగానమ్మ తల్లి పెట్టుకున్నామండి. ఊర్లో ఉన్న పంటలు అయితే ఎక్కువగా పడాలని, వాళ్ళు ఎక్కువ రావాలని చెప్పి ఈ పండుగ ఎక్కువ చేసుకుంటారు. అందరూ కలిసి చేసుకుంటారా? ఊరంతా ఊరు మొత్తం కలిసి చేసుకుంటారు. అంతేగాని మీ మటుకే కాదు కదా, అందరూ కలిసి చేసుకుంటారు. ఊరంతా కలిసి చేసుకుంటామండి. చిన్న పెద్ద అందరూ కలిసి, బయట ఊరు వచ్చి అందరూ కలిసి చేసుకుంటారు. ఓకే అండి.